భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం దక్షిణాదిన నిర్మితమవుతున్న సినిమాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్లో ఒక్క సినిమా ఛాన్స్ వస్తే చాలు అన్నట్లు తమ లైఫ్ అంతా మారిపోతుందనే భ్రమలో నటీనటులుండేవారు. కాకపోతే ఇప్పుడు ఆ సీన్ రివర్స్ అయిందనే చెప్పాలి. బాలీవుడ్ హీరోలు కూడా సౌత్ ఇండస్ట్రీకి ఎక్కువ దర్శకులనే ఎంచుకొని సినిమాలు చేస్తున్నారు. దక్షిణాదికి చెందిన డైరెక్టర్ చేతిలో పడితే చాలు మా సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకంతో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ నటీనటులు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఏ చిన్న క్యారెక్టర్ వచ్చినా చాలు అనే స్థాయికి దిగజారిపోయారు. మన దక్షిణాది దర్శకుల ప్రతిభ హాలీవుడ్ రేంజ్కు వెళ్ళిపోయింది. రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్, అట్లీ, లోకేష్ కనగరాజ్, నాగ్ అశ్విన్, సుజీత్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంటుంది. వీళ్ళంతా కూడా మన కథ ఎంపిక దగ్గర నుంచి స్క్రీన్ ప్లే, టేకింగ్ ఇలా 24 క్రాఫ్ట్స్లో తమ అద్భుత పనితీరును కనబరుస్తూ ఉన్నారు. భారీ బడ్జెట్ సినిమాలతో సూపర్ సక్సెస్లను అందుకుంటున్నారు. అందుకే ఈ జాబితాలోని దర్శకుల నుంచి ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే వరల్డ్ వైడ్గా సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే వీరి నుంచి రిలీజ్ అవుతున్న సినిమాలు ఫస్ట్ డేనే రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఇక బాలీవుడ్ నుంచి చూస్తే కనీసం మన సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ దరిదాపుల్లో ఒక్క హిందీ దర్శకుడు కూడా లేకపోవడం గమనార్హం. ఇక సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన టాప్ 10 సినిమాలు ఇప్పటి వరకు హైయెస్ట్ ఓపెనింగ్ సాధించాయి. తాజాగా అందులో చోటు దక్కించుకుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఓజీ చిత్రం. ఇందులో పవర్ స్టార్ ఓజాస్ గంభీరాగా విధ్వంసం సృష్టించాడు. యాక్షన్స్, ఫైట్స్, సినిమా టైటిల్, పవన్ ఎంట్రీ ఇలా అన్నీ కూడా అద్భుతంగా చూపించాడు డైరెక్టర్ సుజీత్. ఇక తమన్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఈ మూవీలోని విలన్ సహా అందరూ టెర్రిఫిక్గా యాక్ట్ చేసి మెప్పించారు. అందుకే ఓజాకు ఫస్ట్ డేనే 154 కోట్ల కలెక్షన్లు సాధించింది. దాంతో టాప్ 10 హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన ఇండియన్ మూవీస్ లిస్టులోకి టాలీవుడ్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కూడా చేరింది. టాప్ ఓపెనింగ్ సాధించిన సినిమాల జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. నార్త్కు చెందిన బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన యానిమల్ 116 కోట్లు, షారుఖ్ ఖాన్ జవాన్ 128 కోట్ల సినిమాలకు ఓజీ చిత్రం షాక్ ఇచ్చింది. గతేడాది రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా ఇంకా 294 కోట్లతో టాప్ ప్లేస్లో అలాగే కొనసాగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీకి తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 294 కోట్లు సాధించి రికార్డులు నెలకొల్పింది. RRR డే 1 వరల్డ్ వైడ్గా 223 కోట్లు కలెక్ట్ చేసి సెకండ్ ప్లేస్లో నిలిచింది. దర్శకధీరుడు జక్కన్న చెక్కిన బాహుబలి సినిమా 217 కోట్లు సాధించి థర్డ్ ప్లేస్లో ఉండగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి చిత్రం 191 కోట్లకు పైగా వసూలు సాధించింది, ఫోర్త్ ప్లేస్కు చేరింది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మూవీ 178 కోట్లకు పైగా వసూలు సాధించి 5వ స్థానానికి చేరింది. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన దేవరా మూవీ 171 కోట్లు సాధించింది. 6 KGF 165 కోట్లతో 7 స్థానాల్లో కంటిన్యూ అవుతున్నాయి. ఇక ఇప్పుడు పవన్ బ్లాక్ బాస్టర్ మూవీ 8వ ప్లేస్లోకి చేరగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా 154 కోట్లు సాధించి 9వ స్థానంలో కొనసాగుతోంది. ఇక విజయ్ నటించిన లియో సినిమా 143 కోట్లతో 10th ప్లేస్లో ఉంది. ఈ వసూళ్లను చూస్తుంటే సౌత్ ఇండస్ట్రీ స్టామినా ఏంటో ప్రపంచానికి తెలుస్తోంది. ఇకపోతే ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన బాలీవుడ్ నుంచి ఇప్పుడు టాప్ 10 హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేకపోవడం అక్కడ ప్రేక్షకులను వేధిస్తున్న ప్రశ్నగా మారింది. మరో విషయం ఏంటంటే టాప్ 10లో అత్యధికంగా వసూలు సాధించిన టాలీవుడ్ సినిమాలు 7 ఉన్నాయి. దీంతో బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోయారు. మొత్తం మీద మన సౌత్ ఇండస్ట్రీ నుంచి విడుదలవుతున్న సినిమాలతో బాలీవుడ్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయిందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో సౌత్ ఇండస్ట్రీ నుంచి ఇంకెన్ని రికార్డులు వస్తాయో అనేది వేచి చూడాలి.